కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును టీటీడీ చైర్మన్ గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వ మంత్రివర్గంలో క్షత్రియులకు స్థానం కల్పించకపోవడంతో ఈ పదవికి క్షత్రియుల్లో ఒకరిని ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతూ వచ్చింది. మరోవైపు యనమల లేదా అశోక్ గజపతిరాజులో ఒకరికి గవర్నర్ పదవి దక్కవచ్చుననే ఊహాగానాలు కూడా సాగుతూ వచ్చాయి. ఈ ఊహాగానాల మధ్య అశోక్ గజపతిరాజుకు టీటీడీ చైర్మన్ పదవి దక్కింది. ఆయన 1978 మొదలు 1999 వరకు వరుసగా 6 సార్లు, ఆ తర్వాత 2009లో ఒకసారి విజయనగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. అశోక్ గజపతిరాజు తమ కుటుంబానికి చెందిన మాన్సాస్ ట్రస్ట్ తరపున అనువంశిక ధర్మకర్తగా సింహాచలం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కూడా ఉన్నారు.